నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ది వార్ ఈజ్ ఆన్. ఇండియా వర్సెస్ పాకిస్తాన్. మన ఇండియా ఆపరేషన్ సింధూర్ని ఇంప్లిమెంటేషన్ తర్వాత పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంపుల్ని స్ట్రైక్ చేసింది. ఈ స్ట్రైక్స్లో చాలా మంది వరకు టెర్రరిస్టులు చనిపోయారు. కాదు, ఏ కంట్రీలో అయినా టెర్రరిస్ట్ చనిపోతే ఎవరైనా సోల్జర్ వాళ్ళ ఫైనల్కి అటెండ్ అవుతారా? కానీ పాకిస్తాన్లో ఇలా జరుగుతుంది. అసలు ఏ రకంగా అటెండ్ అయ్యారు? టెర్రరిస్టులు చనిపోతే పాకిస్తాన్ సోల్జర్స్ అందరూ ఈ ఫైనల్కి అటెండ్ అయ్యారు. అంటే దీని అర్థం ఏంటి? మీరంతా ఒకటే అని అర్థమా? ఈ విషయాన్ని ఎస్టర్డే ప్రెస్ మీట్లో మన ఫారెన్ సెక్రటరీ అమిత్ మిశ్రీ అడిగారు. విత్ ఫొటోస్ చూపిస్తూ వరల్డ్ మొత్తానికి క్వశ్చన్ చేశారు. ఈ ప్రెస్ మీట్లో కర్నల్ సోఫియా క్విరేషి అండ్ వింగ్ కమాండర్ వమికా సింగ్ కూడా అసలు ఏం జరిగిందని కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఎస్టర్డే పాకిస్తాన్ వాళ్ళు విత్ మిజైల్స్ అండ్ డ్రోన్స్ అటాక్ చేయబోయారు. ఇవి డైరెక్ట్గా మన ఇండియన్ సిటీస్ని టార్గెట్ చేశారు. జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, చండీగఢ్, లుధియానా, అదాంపూర్, జలంధర్ దగ్గరగా 15 సిటీస్ని టార్గెట్ చేస్తూ మిసైల్స్ అండ్ డ్రోన్స్ని వీళ్ళు లాంచ్ చేశారు. అయితే మన ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్తో సక్సెస్ఫుల్గా న్యూట్రలైజ్ చేశారు. పాకిస్తాన్ వాళ్ళు యూజ్ చేస్తున్న చైనీస్ డిఫెన్స్ సిస్టమ్ HQ-9ని మన వాళ్ళు కూడా డిస్ట్రాయ్ చేశారు. కానీ పాకిస్తాన్ వాళ్ళు జమ్మూలోని పూంచ్లో వాళ్ళ ఫైరింగ్లో నియర్లీ 16 సివిలియన్స్ ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళలో చిల్డ్రన్ అండ్ విమెన్ కూడా ఉన్నారు. ప్రస్తుతం జమ్మూలో ఉన్న కండిషన్స్ చాలా దారుణంగానే ఉన్నాయి. ఎస్టర్డే ఈవినింగ్ పాకిస్తాన్ సోల్జర్స్ జెట్స్ వేసుకొని మన ఇండియాలోకి వచ్చారు. విత్ F-16 జెట్ అండ్ 2 JF-17 జెట్స్ తో వచ్చారు. అయితే మన ఇండియా ఎయిర్ డిఫెన్స్ S-400 తో దాన్ని సక్సెస్ఫుల్ గా షూట్ డౌన్ చేశారు. దీన్ని పాకిస్తాన్ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా అవ్వలేదు, ఆపరేషన్ సింధూర్ ఇంకా కంటిన్యూ అవుతుంది అని డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ అన్నారు. అయితే పాకిస్తాన్ లో X అంటే ట్విట్టర్ ని బ్యాన్ చేశారు. ఇప్పుడు ఆ బ్యాన్ ని రిమూవ్ చేశారు. వీళ్ళు మన ఇండియా పైన సైబర్ అటాక్ ని స్టార్ట్ చేశారు. వాళ్ళ X అకౌంట్స్ లో DPని ఇండియా ఫ్లాగ్ పెట్టి కింద జనరల్ అని ఒక ఆర్మీ రిలేటెడ్ నేమ్స్ పెట్టేసి ఇలా సైబర్ అటాక్ ని స్టార్ట్ చేశారు. వాళ్ళు మన ఇండియాకి సపోర్ట్ గా పోస్టులు పెడుతూ మన వాళ్ళని ట్రాప్ చేద్దామని ప్లాన్ చేశారు. దీనికి రిప్లైగా మన ఇండియా డైరెక్ట్ గా X కంపెనీకి 8,000 అకౌంట్స్ ని బ్యాన్ చేయమని మన వాళ్ళు పంపించారు. అలాగే బ్యాన్ చేశారు. మన వాళ్ళైతే ప్రతి ఒక్క అటాక్ ని స్ట్రాంగ్ గా కౌంటర్ చేస్తున్నారు. ప్రతి దానికి స్ట్రాంగ్ గా రిప్లై ఇస్తున్నారు. మనం అడ్వాన్స్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా యూజ్ చేస్తున్నాం. మీరు ఇలా వీడియో చూస్తున్నారన్నా, నేను ఇలా వీడియో చేస్తున్నానన్నా దానికి కారణం మన సోల్జర్స్. మనం నిద్రపోయి మన పనులకి మనం వెళ్తున్నామన్నా దానికి కారణం మన ఇండియన్ సోల్జర్స్, మన ఇండియన్ ఆర్మీ. Salute to every Indian soldier who are fighting there for us. Thanks to Indian Army, thanks to Indian government for protecting every citizen in India. వార్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనమందరం కూడా ప్రతి ఒక్కరం జాగ్రత్తగా ఉందాం, అలాగే కాన్షియస్ గా ఉందాం. లెట్స్ బి 100% షూర్ దట్ మనం ఈ వార్ ని ఖచ్చితంగా విన్ అవుతాం. జై భారత్, జై హింద్.